ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మాట్లాడుకునేటువంటి ఈ ధర్మసింధు అనేటువంటి 4 మంచి విషయాల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ధర్మాన్ని ధరిస్తే ధర్మం ఏ విధంగా మనల్ని రక్షిస్తుందో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ధర్మం అంటే ఏమిటి అనేటువంటి సందేహాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఉన్నారు, అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ధర్మం అంటే ఏది ధర్మము, ఏది అధర్మము, ధర్మాన్ని అధర్మాన్ని వేరు చేసి చూడడం ఎలాగా, నాకు తెలిసినటువంటి విషయంలో నేను ఇవాళ ఫలానాది అనుకున్నాను అనుకోండి, ఇదే నాకు ధర్మంగా కనిపిస్తుంది. అయితే ఇది అధర్మం అని ఎవరు చెప్పాలి? నేను నిర్ణయించుకుంటే సరిపోతుందా, అవతల వాళ్ళు నిర్ణయించాలా? అయితే నిర్ణయించేటువంటి వాడి యొక్క స్థితి స్తోమత ఏ విధంగా ఉండాలి? వాడు పండితుడే ఉండాలా, లేక అధికారంలో ఉండాలా, లేదా ఇంకేదైనా రాక్షసత్వంతో కూడుకున్నటువంటి పెద్దవాడై ఉండాలా, మంచి మార్గాన్ని నడిపించేటటువంటి గురువు లాంటి వాడై ఉండాలా, ఏ విధంగా ఉండేవాడు ఇది ధర్మము ఇది అధర్మము అని నిర్ణయిస్తారు, దేన్ని నేను పాటించాలి అనేటువంటి సందేహాలు కొంతమందికి వస్తూ ఉన్నాయి, వచ్చాయి, అడిగారు. అయితే నేను అనుకున్న విషయాన్ని నేను ఎదురుకుండా మీతో చెప్పేశానని చెప్పానంటే ఆ చెప్పినటువంటి విషయం నిజాయితీతో ఉన్నటువంటి ధర్మ మార్గాన్ని అనుసరింపచేసేటట్టుగా ఉన్నదా లేదా? అయితే ఇది అధర్మమా అని చెప్పిన ఎవరన్నా అనుకున్నట్టయితే గనక ప్రభుత్వపరంగా కావచ్చు అది, లేదా పూర్వకాలంలో అయితే రాజ్యాధికారాన్ని వహించినటువంటి రాజులు కానీ ఈ అధర్మాన్ని నశింపచేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ముఖ్య విషయం ఏంటంటే ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి? ధర్మ మనకి శిక్షావల్లి ఉపనిషత్తులో, వేదంలో వచ్చే ఉపనిషత్తులో చెప్తారు, సత్యం వద ధర్మంచర అనేటువంటి శిక్షావల్లి ఉపనిషత్తులో ఈ మంత్రాలు వస్తాయంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అయితే ఏ ప్రకారం ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మంలో సూక్ష్మాలైనటువంటి విషయాలు ఏమిటయ్యా అని చెప్పానంటే, తను ఉద్భవించిన తర్వాత అంటే మనిషి పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి మొట్టమొదటి గురువు మాతృదేవి. తర్వాత జీవితంలో ఏ విధంగా ఉంటూ మనిషిని కాపాడుకుంటూ తను ఎదుటివాడికి అపకారం చేయకుండా ఉపకారం చేస్తూ ఈ ప్రకారం నడుచుకోవాలని చెప్పేటువంటి వాడు గురువు లాంటి వాడు తండ్రి. ఆ తర్వాత ప్రపంచంలో విజ్ఞానవంతంగా ఎదుగుతూ ఎదుట మనిషికి ఏ రకమైనటువంటి అపకారం చేయకుండా తను ఉపకరింపచేస్తూ ఉపకారం చేయలేకపోయినా అపకారం చేయకుండా చాలా మంచిగా ఉంటూ ఏ విధంగా సమాజంలో గౌరవింపబడుతూ ధర్మప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయాల్ని తెలియజేసేటువంటి వాడు గురువు గారు, టీచర్ అనవచ్చు, ఉపాధ్యాయుడు, ఇలాంటి వాళ్ళు. అయితే మన కలియుగంలో ఇప్పుడున్న ప్రారంభం ఏమిటయ్యా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత బిడ్డ వచ్చిన తర్వాత ఉద్భవించిన తర్వాత తల్లి తండ్రి ఇప్పుడున్న సమాజంలో కేర్ టేకర్కి అప్పచెప్పడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం కానీ చేసి ఆ బిడ్డ యొక్క మంచి చెడ్డలు అంటే ఆర్థిక పరంగా, తిండి పరంగా, శారీరకంగా మంచి పుష్టినే ఇస్తూ ఉండవచ్చు కానీ మానవీయ విలువల్ని ఏమాత్రం తెలియజేయలేకుండా టైము అంటే అవకాశం లేక ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతూ ఆ యొక్క ధర్మాన్ని విస్మరిస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ఎంతో చక్కగా ఆంగ్ల విద్యను అభ్యసించి పెద్ద పెద్ద దేశాల్లో ఉద్యోగాలు, జాబులు చేస్తూ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇంకోటి కానీ చేస్తూ అనేక రకాలైనటువంటి ఉన్నత పదవుల్ని అనుభవిస్తూ, కానీ ధర్మం అంటే మొన్న యథాలాపంగా ఒక దేవాలయానికి వెళ్తే అమెరికా నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు దేవుణ్ణి చూడడానికి. ఎవరు? మన ఇండియన్సే. వాళ్ళలో వస్తే అందులో ఒక 16 ఏళ్ల కుర్రాడు గణపతి గుడి దగ్గరికి వచ్చి, అంకుల్ ఈ దేవుడి పేరేమిటని అడుగుతున్నాడు. అంటే
విఘ్నేశ్వరుడు గుడి దగ్గరికి వచ్చి ఈ దేవుడి పేరేంటి అని చెప్పని అడుగుతున్నారంటే ఇది నిజంగా జరిగింది. జూబిలీ హిల్స్లో ఉండేటువంటి ఒక దేవాలయంలో ఈ సంఘటన జరిగింది. చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. అంటే స్వామివారు పలానా దేవుడు అని చెప్పిన ఆ ముఖాన్ని గుర్తించలేనటువంటి మనుషులు ఉంటారా అని ఎంతో ఆశ్చర్యం వేసింది. అంటే దీన్ని బట్టే చాలామందికి ఎన్నో విషయాలు ఏదో విధంగా తెలియకుండానే పోతున్నాయి. అలాగే మన ఆర్ష ధర్మము, మన యొక్క ధర్మ విధి ఏ విధంగా పాటించాలో తెలియక వేరే దేశాల్లో ఉండేటువంటి పరధర్మాలని ఆశ్రయిస్తూ అనుకరిస్తూ వాటిలో ఉండిపోతూ ఏ రకమైనటువంటి మంచి మార్గాన్ని తెలియలేకుండా ఈ విధంగా జన్మను అనుభవిస్తూ దీని యొక్క పరమార్థం కానకుండా మనిషి అనేవాడు అంతరించిపోతూ ఉన్నాడు. కాబట్టి మన ఇంట్లో కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా సరే మనల్ని ఏ విధంగా పోషించారు, మనల్ని ఏ విధంగా విద్యాబుద్ధులు చెప్పించి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారనే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు రేపు వచ్చేటువంటి సంతానానికి కూడా గురువు అంటే ఏ విధంగా ఉంటాడు, తల్లిని ఈ విధంగా గౌరవించాలి, తండ్రిని ఈ విధంగా గౌరవించాలి. మీకు తెలియలేదనుకోండి, మీ అమ్మా నాన్నగారు ఈ విషయం చెప్పలేదనుకోండి, మహా గ్రంథాలు మన యొక్క భారతదేశంలో ఉన్నాయి. వాటికి ఎలా అంటే ధర్మ మార్గంలో అంటే న్యాయ మార్గంలో కానీ మంచి నడవడికి కానీ రామాయణ భారత భాగవతం లాంటి మహాకావ్యాలు ఎన్నో కూడా మన యొక్క ఇంట్లో కానీ మన దేశంలో మన పక్కన ఎన్నో చోట్ల లభిస్తూ ఉన్నాయి. అలాంటి గ్రంథాన్ని ఒక్కసారి ఇంట్లో పెట్టుకొని మీరు ఎన్నో సంవత్సరాలు రోజుకొక పేజీ చొప్పున లేదా ఒక పేరా చొప్పున చదివినా అందులో ఉన్నటువంటి ధర్మ విషయం తెలుస్తుంది మనకి. అయితే ఈ ప్రకారం తెలుసుకోవడం వల్ల ఈ విధంగా జరిగితే ధర్మం ఆచరించేసినట్టు అయిపోతుందా, మనకు ఈ విధమైనటువంటి పని చేయడం వల్ల సుఖ సంతోషాలు భూమి మీద కలుగుతాయా, తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేయకపోతే జీవితం గడవడమే కష్టం ఉంది, ఇంత ఫాస్ట్ కల్చర్లో మనం ఈ ప్రకారం ఇవన్నీ ఎక్కడ చదవగలమండి అని చెప్పానంటే, ఎంత ఫాస్ట్ కల్చర్ అయినా మధ్యాహ్న సమయానికి భోజనం చేస్తున్నాం, రాత్రి సమయానికి భోజనం చేస్తున్నాం, నీ నిత్యకృత్యాలన్నీ కూడా నీ స్వవిషయంలో అంటే నీ దేహానికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకుంటూ నువ్వు వేరే వాళ్ళ దగ్గర జాబు అనేటువంటి వర్క్ ఏదైతే చేస్తున్నావో అదేవిధంగా ఇది కూడా దేహానికి అవసరమైనటువంటి మంచి విషయమే అని చెప్పని ఒక్క నిమిషం కనుక మీరు ఆలోచించినట్టయితే మన ధర్మం కానీ మన కల్చర్ కానీ మన హైందవ సాంప్రదాయం కానీ ఈ భూప్రపంచంలో మొత్తం ఎంతో పరిఢవిల్లుతూ ఉంటుంది. సోమరితనం వల్ల కానీ నిద్రలేమి వల్ల కానీ అనేక రకాలైనటువంటి ఆలోచనలతోటి మనిషి దైవత్వాన్ని మరిచిపోయి మానవత్వం లేకుండా దానవుడిగా మారిపోతూ ఎన్నో రకాలైన ప్రశ్నలను సంధిస్తూ మన ధర్మాల్ని మన దేవుళ్ళని అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఏ విధంగా చెప్పాలన్నా కూడా అసలు ఏమాత్రం అనుసరించలేనటువంటి పదజాలను కూడా ఉపయోగిస్తున్నటువంటి మహామహులు విద్యావంతులు మేధావులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా మన కావ్యాలని కానీ ఈ యొక్క సాంప్రదాయాలను కానీ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఆచరించలేనటువంటి వాడు ఆచరణ గురించి చెప్పే హక్కు కానీ లేదా దాని గురించి మాట్లాడేటువంటి స్థితి కానీ ఉండదని చెప్పని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మహామహులు నేను పలానా శాస్త్రంలో పట్టాపుచ్చుకున్నాను, పలానా న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నాను, లేకపోతే పలానా వైద్య వృత్తిలో నేను ఓకే, నీ విద్యలో ముఖే సరస్వతి, ఎవరి విద్యలో వాళ్ళు గొప్పవాళ్ళే ఉండవచ్చు. కానీ ఏ విద్యార్థి అయినా ఏ విద్య నేర్చుకున్నవాడైనా ఆఖరికి ఆ రుద్రభూమిలో కలిసిపోక తప్పదు. అటువంటి సమయంలో ఎవరున్నారు నాయనా నీకని చెప్పనంటే ఒక తాట చాలామంది అంటూ ఉంటారు, ఇంటి వరకు ఇల్లాలు, బయట వరకు చుట్టాలు, కాటి వరకు కన్నవాళ్ళు, కాటిలోకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఆ రుద్రభూమిలో ఆ రుద్రుడు మనకి ఎవరూ లేకపోయినా నేనున్నానురా నాయన అని చెప్పనని ఆ శ్మశానంలో స్వామివారు ఆ కాటికి వచ్చినటువంటి ఆ యొక్క పార్థివ శరీరానికి దహనమయ్యే వరకు అక్కడే ఉండి ఆత్మకి వాడు చేసుకునేటువంటి కర్మలను బట్టి మంచి స్థితిని కానీ ఉన్నత స్థితి కానీ పలానా చోట పలానా దారిలో వెళ్ళేటట్టుగా ఆ రుద్రుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి కావ్య రూపంలో ఉన్నటువంటి తెలియకపోతే తెలిసినట్టయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేటువంటి చిన్న పేర్లు టింకిల్ లిటిల్ స్టార్ అని ఇలాంటి పిచ్చి మాటలు అనేవి చెప్పుకున్నా మన యొక్క సాంప్రదాయాన్ని అనుకరించి
గుకారో అంధకార రకారో తన్నిరోధక. అంధకారం అనేటువంటి దాన్ని నిరోధించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు దగ్గరికి నిన్ను భవిష్యత్తులో పంపిస్తున్నావు నాయన. కాబట్టి గురువు అనేటువంటి వాడు ఈ బ్రహ్మత్వాన్ని, రుద్రత్వాన్ని, విష్ణుత్వాన్ని ఈ మూడింటిని కలిపి సాక్షాత్తు నీకు ఈ ప్రపంచంలో ఏ విధంగా మలుచుకోవాలో నడవాలో తెలియజేసేటువంటి గురువుని నువ్వు ముందు గౌరవించడం నేర్చుకున్న తర్వాత నీకు అన్ని విధాల ఏ ప్రకారమైనా సరే ఈ ప్రపంచంలో ఎటువంటి అడ్డు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటావు నాయన అని చెప్పిన తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి.